గ్రామంలో గౌరి అనే శాంతమైన ఆవు, బలరాం అనే బలమైన ఎద్దు నివసించేవారు. వారు మంచి స్నేహితులు. ఒకే రైతు పొలంలో జీవించేవారు. ప్రతిరోజు గౌరి రైతు కుటుంబానికి పాలు ఇస్తూ సహాయపడేది. బలరాం పొలాల్లో మోసిన యంత్రాన్ని లాగుతూ పని చేసేవాడు. ఇద్దరూ ఎంతో కష్టపడేవారు. అందరూ వారిని ప్రేమించేవారు. ఒకరోజు బలరాం అన్నాడు, గౌరీ, నువ్వెందుకు అంతగా పనిచేస్తావు? నువ్వు నిలబడి పాలు ఇస్తావు, అది సులభమే. గౌరీ నవ్వుతూ చెప్పింది. బలరాం, అది సులభంగా అనిపించవచ్చు, కానీ నేను నా విధంగా పని చేస్తాను. ప్రతి ఒక్కరి పని కూడా ముఖ్యమే. బలరాం వినలేదు. తన పని ఎక్కువ విలువైనదని భావించాడు. ఎందుకంటే అది కష్టంగా అనిపించింది. కానీ మరుసటి రోజు గౌరి అనారోగ్యంతో పడిపోయి పాలు ఇవ్వలేకపోయింది. రైతు పిల్లలు వారి ఇష్టమైన అల్పాహారం లేక బాధపడ్డారు. అప్పుడే బలరాంకు అర్థమైంది, గౌరి లేకుండా ఈ కుటుంబం దుఃఖంగా ఉంది. ఆమె పని కూడా నా పనిలాగే ముఖ్యం. అతను ఆమె వద్దకు వెళ్లి అన్నాడు, క్షమించు గౌరీ, ఇప్పుడు నాకు అర్థమైంది. మన ఇద్దరి పనులు ఈ పొలానికి అవసరమే. గౌరీ నవ్వుతూ చెప్పింది, అవునే బలరాం, ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాధాన్యత ఉంది.